మనము ఒక్కరి గురించి గొప్పగా అనుకునే సంస్కారం లేకపోతే కనీసం నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని ఒకరి గురించి మనమే అన్నీ ఊహించుకోవడం అనేది ఎంత పెద్ద తప్పనేది మీలో కొందరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే యూనివర్స్ నాతో కనెక్ట్ అయినప్పటి నుండి అంటే దేవుడు మన ప్రతి మాటని వింటాడు. ప్రతి చేతలని అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఒక కంట కనిపెట్టి ఉంటాడు. నిజం ఇది, 200% నిజం. అందుకోసమే మంచిగా అనుకోవటం రానప్పుడు చెడుగా అనుకోవడం అనేది మానేయండి. చాలా పెద్ద తప్పు. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందనేది వాళ్ళ కర్మలను బట్టి జరుగుతూ పోతాయి. వాళ్ళు అనుభవించేటి వాళ్ళు అనుభవిస్తారు. మనం ఎవరమండి? వాళ్ళ జీవితాల గురించి మనకి చెప్తే వినాలి, అంతవరకే. వాళ్ళ గురించి అలా ఇలా ఇలా అలా అని 100 రకాలుగా ఆలోచించుకోవడం అసలు 100% పీపుల్ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు. ఒక 10% పీపుల్ ఉంటారు, వాళ్ళ ధ్యాస ఏందో వాళ్ళ జీవితం ఏందో. ఆ 10% పీపుల్లో ఉన్నాను నేను. ఈ 90% పీపుల్లో మాత్రం అస్సలు లేను. ఎందుకంటే నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ, నేను పెరుగుతున్న కొద్దీ ఎప్పుడు కూడా అండి బాబా సాక్షి, ఆ అమ్మవారి సాక్షి, యూనివర్స్ నాకు కనెక్ట్ అయింది కదా, ఆ డివైన్, వాళ్ళందరి సాక్షి చెప్తున్నాను. నాకు పెరిగే కొద్దీ నేను ఎలా నా ఆలోచనలన్నీ నన్ను నమ్ముకున్న మా అమ్మ, మా తమ్ముడు, నన్ను నమ్ముకున్న పీపుల్ గురించే ఆలోచించేదాన్ని. అంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ డబ్బుని ఇలా చేయాలి, ఈ డబ్బుని ఇలా చేయాలి, మనము భవిష్యత్తులో చాలా బాగుండాలి, ఈ ఆలోచనలే. ఈ 90% పీపుల్ ఎలా అసలు అంత బిజీలో కూడా 10 మంది గురించి చాలా గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి నవ్వాలా ఏడవాలా అనేది ఒక్కొక్కసారి అర్థం కాదు. అందుకోసమేనండి నాకు ఎవరి మీద కోపం లేదు. ఇక అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని భగవంతుడు గొప్పగా విచిత్రంగా సృష్టిస్తాడు కాబట్టి నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. వాళ్ళు కూడా మారాలని యూనివర్స్ నన్ను కనెక్ట్ చేసుకుందే పాజిటివిటీని ప్రపంచానికి